జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయ్యా, మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చినట్టేగా, పూజ జరిపిస్తాను. తేజ, ఏంటమ్మా? పూజ జరుగుతుంది, ఇక్కడే ఉండు. అయ్యా, మీ పేరు? కృష్ణ చైతన్య. తమరి భార్య పేరు? సూర్య. అదేంటి మా అమ్మ పేరు చెప్తున్నారు? మీ అమ్మ పేరు చెప్పడం కాదు, మా తమ్ముడు భార్య పేరు కూడా అదే. సూర్య పేరు చాలా మందికి ఉంటుందమ్మా. అమ్మా, మీ గురించి చెప్పండి. గోత్రం వచ్చి కాండన్యస్య గోత్రం. అమ్మ పేరు సూర్యకాంతం. నాన్న పేరు కృష్ణ చైతన్య. ఇదేంటి తమ్ముడు పేరు చెప్తుంది? సూర్యకాంతం తల్లంటోంది. అమ్మయ్యా, మొత్తానికి నిజం ఇలా బయటపడింది. అమ్మా, మీ నాన్నగారి పేరు ఈయన పేరు ఒకటేనా? ఏ ఆయన భార్య పేరు మా అమ్మ పేరు ఒకటైనప్పుడు మా నాన్నగారి పేరు ఈయన పేరు ఒకటవ్వకూడదా? ఏంటి సూర్య, తేజ నీ కూతురా? అంటే తను అది తను. తేజ తన కూతురు ఎందుకు అవుతుందిరా? తేజ భవానీ కూతురు కదా. అప్పుడు తల్లి అంటే భవానీ అని, తండ్రి అంటే సాంబయ్య అని చెప్పాలి కదా. నిజం చెప్పు సూర్య, తేజ ఎవరు? మాట్లాడవేంటమ్మా? నేను నీ కూతుర్నే కదా. నాన్నగారి పేరు కృష్ణ చైతన్య కదా. అంటే తేజ తను కూడా నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డారా? తేజ అంటే ఈయన మా నాన్నగారా? ఇంతకాలం ఎందుకు నాకు నిజం చెప్పలేదు? అమ్మా, ఎందుకు నన్ను మోసం చేశావు? నిన్నేంటే మీ అమ్మ అందరినీ మోసం చేస్తుంది. ఛీ, నువ్వు అమ్మవి కాదు. నేను నీతో మాట్లాడను. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతా. నాన్న, తేజ నమస్తే సూర్య మేడం. ఆగరా, ఆగు. హలో మేడం, నారాయణ గారు, ఏమైంది? నేను విగ్రహం ఇచ్చిన విషయం ఆ ఎస్ఐ బాబ్జీకి తెలిసిపోయినట్టుంది మేడం. వాడు నా కొట్టుకొచ్చి నన్ను బాగా కొట్టి నిజం చెప్పమన్నాడు మేడం. చెప్పేశావా? లేదు మేడం, ప్రస్తుతానికి వాడి నుంచి తప్పించుకొని వచ్చేశాను. కానీ ఆ ఎస్ఐ నన్ను వదలడు మేడం. ఎలాగైనా పట్టుకుంటాడు. నిజం చెప్పకపోతే నన్ను చంపేస్తాడు మేడం. మీరు భయపడకండి. ఎక్కడున్నారో చెప్పండి, నేనే మీ దగ్గరికి వచ్చేస్తాను. అది ఎక్కడున్నానంటే
హలో సూర్య మేడం, తయారు చేయించిన విగ్రహాన్ని అడ్డు పెట్టుకొని అందరినీ భలే పిచ్చివాళ్ళం చేసావు కదా. ఏం మాట్లాడుతున్నావు? ఇంకా మాయ చేయాలని చూడద్దు సూర్యకాంతం. నా చేతికి చిక్కిన నారాయణ గాడిని ఇంకో 4 ఉతికాననుకో, వాడే మొత్తం నిజం చెప్పేస్తాడు. ఇప్పుడు వీడిని తీసుకొని అక్కడికి వచ్చాననుకో, నీ పరిస్థితి ఏమవుతుంది? భక్తులందరూ కొట్టి కొట్టి చంపేరు. అలా జరగకుండా ఉండాలంటే ఒకరికొకరం సాయం చేసుకుందాం. ఫోన్లో ప్రేమగా ఐ లవ్ యూ బాబ్జీ అని చెప్పు. ఫోన్లో కాబట్టి ఈ మాట ధైర్యంగా అనగలిగావు. నా ముందు నిలబడి ఈ మాటని చూడు. ఏమవుతుందో అప్పుడు తెలుస్తుంది నీకు. అబ్బా సరే అయితే, నేను వీణ్ణి తీసుకొని అక్కడికే వస్తున్నా. ఏమవుతుందో చూద్దాం. పదా పదా. సూర్య, ఏమైంది? ఎవరు ఫోన్లో? ఎస్ఐ బాబ్జీకి నారాయణ విషయం, మనం విగ్రహం పెట్టించిన విషయం తెలిసిపోయింది. నారాయణ్ణి తీసుకుని ఇక్కడికి వస్తున్నాడు. నిజం ఇప్పుడు బయటపడితే ఇంకేమైనా ఉందా? ఆ రంగనాయకి నటుకుమారి వెంటనే మనల్ని గెంటేస్తారు. ఉన్న పళంగా ఈ ఇంటిని కూలగొట్టేస్తారు. ఈ ఇంటిని కాపాడుకోవటానికి పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం సూర్య? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.